నిర్మల్ జిల్లా భైంసాలో డిఫాల్టర్ లిస్ట్ బకాయిలు వసూలు చేయడానికి వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై మోబిన్ అనే వినియోగదారుడు దాడికి దిగాడు. కుంట ఏరియాకు చెందిన మోబిన్ తన ఇంటి కరెంటు బిల్లు 25,000 రూపాయలు ఉండడంతో వసూలు చేయడానికి జూనియర్ లైన్ మ్యాన్ సుధాకర్ వెళ్లాడు. విద్యుత్ చోరీకి పాల్పడుతున్నట్లు సమాచారంతో నిలదీసిన విద్యుత్ సిబ్బందిపై వినియోగదారుడు కర్రతో దాడి చేశాడు. దాడి నుండి తప్పించుకున్న సిబ్బంది కుంట ఏరియాలో 2 గంటల పాటు కరెంటు నిలిపి భైంసా టౌన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సిబ్బందిపై దాడికి నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. మోదీన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి 25,000 డ్యూ ఉంది, సంవత్సర కాలం నుంచి నువ్వు డ్యూ పే చేయలేదు, గత నెల మీది డిస్కనెక్షన్ చేసినాము, అయినా కూడా నువ్వు కొండేసుకొని వాడుతున్నావు అని చెప్పేసి ఆ కొండ తొలగించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ మోదీన్ అనే వ్యక్తి స్టాఫ్ పైన ఒక లావు కర్ర తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నించిండు. తుటిలో తలకు తగిలేది మిస్ అయింది. అది గిట్ట తలకు తగిలింటే ఆయన పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉండేది. అదేవిధంగా ఇక్కడ భైంసాలో కొన్ని ఏరియాలలో వెళ్ళినప్పుడు గత సంవత్సరం ఒక 10 సార్లు ఇలాగే రిపీట్ అయింది. సో ఇలాంటి పరిస్థితులలో మా స్టాఫ్ డ్యూటీ చేయడానికి, సప్లై ప్రొవైడ్ చేయడానికి ముందుకు రావడం లేదు. సో ఇలాంటి ఆటంకాలు కొనసాగితే మేము ఇక్కడ సప్లై ప్రొవైడ్ చేయడానికి అధికారికంగా మేము రెడీగా లేవు.